ఉత్తరాంధ్రలో ఒక చిన్న పల్లెటూరుకి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు కాలేజీలో చదువుకుంటున్నాడని ఆ కుర్రాడికి నాన్న ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. పెద్దగా చదువుకొని ఆ తండ్రి తన బ్యాంక్ అకౌంట్కి కొడుకు ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేయించాడు. కొడుకు చదువుకుంటున్నాడు కాబట్టి తనకున్న నాలెడ్జ్తో స్మార్ట్ ఫోన్లో ఫోన్పే యాప్ ఇన్స్టాల్ చేశాడు. నాన్న బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి యూపీఐ ఎనేబుల్ చేశాడు. వ్యవసాయ కూలీ అయిన ఆ తండ్రి చిన్న చితక పేమెంట్లు చేయాలంటే కొడుకు చెప్పి ఫోన్పే చేయించేవాడు. అయితే ఒకరోజు ఈ బ్యాంక్ అకౌంట్లో 3 లక్షలు వచ్చి పడ్డాయి. ఈ కుర్రాడి తండ్రికి ఆయన స్నేహితుడు వేరే పని కోసం ఈ అకౌంట్లో ఆ 3 లక్షలు డిపాజిట్ చేశాడు. ఈ విషయాన్ని తన కొడుక్కి కూడా చెప్పాడు ఆ తండ్రి. డబ్బులు నేను చెప్పినప్పుడు వేరే వాళ్ళకి పంపాలి జాగ్రత్త అని చెప్పాడు. 3 రోజుల తర్వాత ఒక ఫోన్ నెంబర్ తన కొడుక్కి ఇచ్చి ఈ నెంబర్కి 50,000 పంపమని అడిగాడు. వెంటనే ఆ కుర్రాడు ఫోన్పే ఓపెన్ చేసి డబ్బులు సెండ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అకౌంట్లో డబ్బులు లేవు అని ఫోన్పేలో వార్నింగ్ నోటిఫికేషన్ చూపించింది. కుర్రాడి మొహంలో భయం, తండ్రి మొహంలో అయోమయం. ఏమైందిరా అంటే నాన్న అకౌంట్లో డబ్బులు లేవు అన్నాడు. అదేంటి ఏమైపోయాయని తండ్రి కంగారుగా అడిగాడు. ఏమో నాకేం తెలుసు, నేను ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు కుర్రాడు. ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. 3 లక్షల రూపాయలు ఒక సంవత్సరం గట్టిగా కష్టపడినా సంపాదించలేడు. అలాంటిది 3 రోజుల్లో అకౌంట్లోని 3 లక్షలు ఎలా మాయమయ్యాయి? ఇప్పుడు ఏం చేయాలి అని తలపట్టుకున్నాడు. ఇంతలో బుర్రలో ఒక చిన్న ఆలోచన. ఊళ్ళో ఒక కుర్రాడు గతంలో బ్యాంక్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేశాడు. అతడి దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు. అతన్ని తీసుకొని తన అకౌంట్ ఉన్న బ్యాంకుకి వెళ్ళాడు. ఆ తండ్రితో పాటు వెళ్ళిన కుర్రాడికి బ్యాంక్లో జరిగే పని తెలుసు కాబట్టి అకౌంట్ స్టేట్మెంట్ కావాలని అసిస్టెంట్ మేనేజర్ని అడిగాడు. స్టేట్మెంట్లో చూస్తే ఒకే అకౌంట్కి ఈ 3 లక్షలు దఫాలుగా ట్రాన్స్ఫర్ అయినట్లు తెలిసింది. అది కూడా యూపీఐ పేమెంట్ రూపంలో అయినట్లు బ్యాంక్లో చెప్పారు. అప్పటి వరకు కొడుకు మీద తండ్రికి అనుమానం రాలేదు. అందుకే ఆ కుర్రాడిని ఒక్క మాట కూడా అనకుండా బ్యాంకుకి పరిగెత్తాడు. కానీ ఇప్పుడు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చెప్పిన విషయాలతో కొడుకు మీద ఆ తండ్రికి అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్ళి గట్టిగా కాదు ప్రేమగా అడిగాడు. డబ్బులు ఏం చేశావు నాన్న అన్నాడు. నాకేం తెలుసు నాన్న అని మొదట బుకాయించిన తర్వాత మెల్లగా అసలు విషయం చెప్పాడు. ఇన్స్టాగ్రామ్లో ఎవడో చెప్పాడట, ఫలానా బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడితే డబ్బులు అవుతాయి, క్షణాల్లో లక్షలు సంపాదించొచ్చు అని. ఇంకేముంది, ఎలాగూ నా అకౌంట్లో 3 లక్షలు ఉన్నాయి కదా, ఒక 50,000 బెట్టింగ్ యాప్లో పెడితే మరో 50,000 తిరిగి వస్తాయి. ఆ 3 లక్షలు నాన్న చెప్పిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ 50,000 నావే అని టీనేజ్ కుర్రాడు అనుకున్నాడు. కానీ అతడు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. 50,000 పెడితే ఆ డబ్బులు ఆవిరైపోయాయి. మొదట భయపడ్డాడు. కానీ ఇప్పుడు అకౌంట్లో 2,50,000 ఉన్నాయి. ఒకవేళ నాన్న 3 లక్షలు ట్రాన్స్ఫర్ చెయ్యమని అడిగితే ఏం చెప్పాలి? ఇదే భయం. ఆ భయంతో కుర్రాడిలో ఒక ధైర్యం వచ్చింది. ఏముంది, ఇంకో 50,000 పెడదాం, దానికి 50,000 వచ్చేస్తాయి, 3 లక్షలు లెక్క సరిపోతుంది. కానీ మళ్ళీ మొదట జరిగిందే జరిగింది. ఇంకో 50,000 ఆవిరి, మొత్తం 1,00,000 పోయాయి. అయినా ఈ కుర్రాడు ఆగలేదు. అకౌంట్లో ఉన్న 3 లక్షలు ఆవిరి చేసేశాడు. అలా ఆ తండ్రికి తలకు మించిన భారం పెట్టాడు. కొడుకు ఇచ్చిన షాక్తో అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఆ తండ్రి బయట వడ్డీ వ్యాపారి దగ్గర 100కి 5 రూపాయల వడ్డీ చొప్పున డబ్బులు తెచ్చి తన స్నేహితుడికే ఇచ్చేసి, ఎవరితోనైనా చెప్పి నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకో, నా అకౌంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి కొడుకు పరువు తీసుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. ఈ 3 లక్షల అప్పును ఆ తండ్రి ఒక సంవత్సరం పాటు కష్టపడినా తీర్చగలడో లేడు. ఆయన్ని చూసి భార్య కూడా బాధలో మునిగిపోయింది. కష్టపడి చదువుకుంటాడు అనుకుంటే ఇలాంటి ఆటలు ఎందుకు నేర్చుకున్నాడయ్యా అని బోరున ఏడ్చింది. ఇదంతా ఎందువల్ల వచ్చింది? సోషల్ మీడియాలో ఎవడో చెప్పిన మాటలు నమ్మి బెట్టింగ్ యాప్లో ఆ కుర్రాడు డబ్బులు పెట్టడం వల్ల. ఇప్పుడు ఈ కథంతా మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ విసి సజ్జనార్ ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్నది ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇతను ఒక మోటార్ సైకిల్ రైడర్. వేర్వేరు ప్రదేశాల్లో పర్యటిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతడికి చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తన నెక్స్ట్ రైడ్ కోసం ఒక కొత్త కెమెరా కొనటానికి షాప్కు వెళ్ళాడు. అక్కడ ఒక కెమెరాను సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఆ కెమెరాకు
తన జేబులో డబ్బులు ఇవ్వకుండా ఒక బెట్టింగ్ యాప్లో అప్పటికప్పుడు డబ్బులు పెట్టి 96,000 గెలుచుకున్నానని, ఆ డబ్బుల్లోంచి కెమెరాకు డబ్బులు కట్టేశానని చెప్తున్నాడు. తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నానని, మీరు గట్టిగా ఎండ్ చేసుకోవచ్చని ఫాలోవర్లకు సలహా ఇస్తున్నాడు. అంటే మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టండి అని చెప్తున్నాడు. దీన్ని వీసీ సజ్జనార్ తప్పుపట్టారు. ఇంతకన్నా దిక్కుమాలిన పని ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. నిజమే, ఒకవైపు ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి అప్పుల పాలై చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు, కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతగా ఉండాలని, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయినప్పటికీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అస్సలు బాధ్యత లేకుండా డబ్బులు సంపాదించడానికి, తమ స్వలాభం కోసం ఇలా అమాయకులను బెట్టింగ్లకు అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారని బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోకండి. కష్టపడకుండా క్షణాల్లో లక్షలు సంపాదించేయడం ఎవ్వరి వల్ల కాదు. ఆ విషయం మర్చిపోయి అత్యాశతో బెట్టింగ్లకు పాల్పడకండి. అంతేకాదు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే ఇలాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇక తల్లిదండ్రులైతే టీనేజ్ పిల్లలపై ఒక కన్నేసి ఉంచడం తప్పనిసరి. మా అబ్బాయి ఐఫోన్ వాడుతున్నాడు, మా అమ్మాయి గెలాక్సీ S సిరీస్ ఫోన్ వాడుతోంది అని గొప్పలు చెప్పుకోకుండా ఆ ఫోన్లలో వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే విషయాన్ని గమనించండి. తప్పుదోవ పడుతున్నారని అనిపిస్తే మందలించండి, గాలికి మాత్రం వదిలేయకండి.